కడప మున్సిపల్ కార్పొరేషన్ లో సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. సర్వసభ్య సమావేశాల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ కేటాయించకపోవడంపై టీడీపీ వైసీపీ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. గందరగోళం మధ్య ఎజెండాని వైసీపీ పాలకవర్గం ఆమోదించుకుంది. ఉద్రిక్తత సమావేశం నడపలేని స్థితికి చేరుకోవడంతో మేయర్ సురేష్ బాబు సభని వాయిదా వేశారు. దీనిపై మా ప్రతినిధి సుధీర్ మరింత సమాచారం అందిస్తారు. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం అయితే కనుక రెండవసారి కూడా పూర్తిస్థాయిలో కూడా రసాబసా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో కూడా ముఖ్యంగా చూసుకుంటే కనుక మొట్టమొదటిసారిగా కూడా కడపకి ఎమ్మెల్యేగా గెలిపినట్టు మాధవిరెడ్డి కూడా పూర్తిస్థాయిలో మొట్టమొదటిసారిగా కార్పొరేషన్లో కూడా అడుగుపెట్టిన పరిస్థితుల నేపథ్యంలో పాగా ఆమెకు మొదటిసారి కూడా పూర్తిస్థాయిలో కూడా మేయర్ పక్కన కూడా పూర్తిస్థాయిలో కుర్చీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కనుక ఏదైతే మేయర్ ఇంటి వద్ద కూడా పూర్తిస్థాయిలో చెత్త వేసిన ప్రక్రియ భాగంగా మనం చూసుకుంటే కనుక ఆయన ఇంటి మీద టీడీపీ నేతలు చెత్తలు వేయడం ఆ ప్రక్రియ అనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ రాజకీయాలు మారాయని చెప్పుకోవచ్చు. అయితే రెండవసారి ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ జరిగిందో దాంట్లో పూర్తిస్థాయిలో చూసుకుంటే కనుక అప్పుడు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి పూర్తిస్థాయిలో కూడా ఏదైతే జనరల్ బాడీ మీటింగ్లో పూర్తిస్థాయిలో కూడా ఆమె సీటును పూర్తిస్థాయిలో కిందికి వేసిన పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి కూడా పూర్తిస్థాయిలో కడపలో అయితే కనుక కార్పొరేషన్లో అయితే కనుక కుర్చీలాట మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మూడవసారి సర్వసభ సమావేశానికి ఈరోజు ఉదయం నుంచి మనం చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా ప్రతి చోట చూసుకుంటే కనుక రసాబసా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం 11 గంటలకు ఏదైతే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కార్పొరేషన్ పరిసర ప్రాంతాలకు చేరుకుందో అప్పటి నుంచి కూడా మొత్తంగా కార్పొరేషన్లో అయితే కనుక పెద్ద ఎత్తున కూడా పూర్తిస్థాయిలో రాజకీయాలు మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ ఉదయం ఆమె ఏదైతే కౌన్సిల్ సమావేశానికి పూర్తిస్థాయిలో ఛాంబర్లో వెళ్ళిందో అప్పటి నుంచి కూడా ఆమెకు ఈసారి కూడా మూడవసారి కూడా చేరవేయకపోవడంతో కూడా ఆమె అయితే కనుక పూర్తిస్థాయిలో దాదాపుగా 2 గంటల పాటు కూడా నిరసన దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకసారి మనం ఉదయం నుంచి చూసుకుంటే కనుక కడప కార్పొరేషన్ పరిధిలో అయితే కనుక ఏదైతే ప్రోటోకాల్ ప్రకారంగా కూడా ఆమెకు కూడా ఏదైతే మేయర్ పక్కన సీట్ వేయాలని చెప్పి ఆమె 2 గంటల పాటు కూడా దీక్ష చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఇటీవల కాలంలో కూడా ఏదైతే 8 మంది సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు కూడా టీడీపీకి రావడంతో కూడా వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మద్దతుగా కూడా పూర్తిస్థాయిలో మేయర్ పోడియంను కూడా ఒక్కసారిగా వీళ్ళందరూ చుట్టుముట్టడం జరిగింది. ఏదైతే తమ ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డికి కూడా పూర్తిస్థాయిలో అవమానం జరుగుతుందంటూ ఆమె ఖచ్చితంగా ఏదైతే ఎమ్మెల్యేకి మేయర్ పక్కన కుర్చీ వేయాలని చెప్పి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే మనం చూసుకుంటే కనుక ఎమ్మెల్యేకి అలాగే మేయర్ సురేష్ బాబు అన్నట్టుగా కూడా ఉదయం నుంచి కూడా కార్పొరేషన్లో అయితే కనుక హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అలాగే పెద్ద ఎత్తున రసాబసాగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉదయం నుంచి కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దాదాపుగా ఏదైతే 40 మంది కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా మేయర్కు సపోర్టుగా లేచి పోడియం వద్దకు వెళ్ళి ఆయన రక్షించుకునే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. అయితే మనం ఇప్పుడే చూసుకోవచ్చు ఏదైతే ఉదయం నుంచి జరిగినటువంటి హైటెన్షన్ వాతావరణంలో పూర్తిస్థాయిలో కూడా కార్పొరేషన్ నుంచి అయితే కనుక ఇప్పుడే సురేష్ బాబు గారు ఏదైతే ఇప్పుడే బయటికి వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా మొత్తంగా ఏదైతే పద్ద నుంచి కార్పొరేషన్ ఏదైతే కుర్చీలాటలో పూర్తిస్థాయిలో కూడా ముగిసిందని చెప్పుకోవచ్చు. పూర్తిస్థాయిలో ఇప్పుడే మేయర్ సురేష్ బాబు ఇప్పుడే కిందికి దిగడం జరిగింది. ఆయన ఇప్పటికే ఇక్కడ నుంచి కూడా కార్పొరేషన్ నుంచి కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి మనం విజువల్లో చూడొచ్చు. ఏదేమన్నా చూసుకుంటే కనుక మరోపక్క ఇప్పటికే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా ఈ కార్పొరేషన్లోనే వేచిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమన్నా మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి నువ్వా నేనా అన్నట్టుగా కూడా ఇద్దరు కూడా కుర్చీలాటల కోసం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఒకరు క్షమాపణ చెప్పాలి, ఒకరు క్షమాపణ చెప్పించుకోవాలంటూ పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే దాదాపుగా కౌన్సిల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మొత్తం 8 మంది కార్పొరేటర్లను కూడా మేయర్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే మాధవిరెడ్డిని కూడా పూర్తి స్థాయిలో కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళందరినీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో కూడా అటు మాధవిరెడ్డి కూడా పూర్తి స్థాయిలో మేయర్కు మమ్మల్ని సస్పెండ్ చేసేంత అధికారం లేదు అంటూ కూడా ఆమె భీష్మాయించుకుంటూ కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అయితే కనుక ఆమె అక్కడే కూర్చోవడం జరిగింది. అలాగే మేయర్ పూర్తి స్థాయిలో కూడా ఈ సమావేశానికి సంబంధించి కూడా దాదాపుగా 1 గంట పాటు కూడా ఆయన వాయిదా వేయడం జరిగింది. అయితే మధ్యాహ్నం అనంతరం కూడా దాదాపుగా 2 గంటల అనంతరం కూడా ఏదైతే సభ మళ్ళీ మొదలైంది చెప్పుకోవచ్చు. అయితే 2 గంటల ప్రాంతంలో మొదటగా మనం చూసుకుంటే కనుక కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి అలాగే ఆమెకు సంబంధించిన కార్పొరేటర్లు కూడా కౌన్సిల్ సమావేశ హాలుకు రావడం జరిగింది. అలాగే మరోపక్క చూసుకుంటే కనుక మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ చెందినటువంటి కార్పొరేటర్లు అలాగే మేయర్ కూడా పూర్తిస్థాయిలో 3 గంటలకు కూడా కార్పొరేషన్ చేరుకోవడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఏదైతే కౌన్సిల్ సమావేశానికి చేరుకోవడంలో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఈరోజు అజెండాకు సంబంధించినటువంటి 57 అంశాలు ఉన్నాయో ఆ 57 అంశాల
అంశాలకు సంబంధించినటువంటి అజెండా ఏది ఉందో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో మేము ఆమోదం చేసుకుంటున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఆమోదం తెలుపుకోవడం జరిగింది. అయితే ఆమోదం తెలుపుకున్న అనంతరం కూడా పూర్తి స్థాయిలో కూడా అటుపక్క ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా ఈ ఏదైతే అజెండాకు సంబంధించినటువంటి దానిపైన కూడా పూర్తి స్థాయిలో మేము ఆమోదం తెలపడం లేదంటూ కూడా ఆమె కూడా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు ఏదైతే అజెండాకు సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో అయితే కనుక 57కు సంబంధించిన అంశాలను కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అలాగే మేయర్ కూడా ఆమోదం చేసుకొని వీళ్ళందరూ కూడా ఏదైతే కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మరోపక్క చూసుకుంటే కనుక ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా ఏదైతే మేయర్ సురేష్ బాబు పైన కూడా పూర్తి స్థాయిలో ధ్వజం ఎత్తుతూ అవినీతి పరుడైనటువంటి కామెంట్లు చేస్తూ కూడా ఆయన పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా ఈరోజు చూసుకుంటే కనుక ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే రసాబస ఉందో కూడా పూర్తి స్థాయిలో కూడా 3వ కౌన్సిల్ మీటింగ్ కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే రసాబసగా మారిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు ఏదైతే ఇప్పటికీ మనం చూసుకుంటే కనుక ఇప్పుడే సురేష్ బాబు కూడా ఏదైతే కార్పొరేషన్ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. మరో 10 నిమిషాల్లో కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు దిగి వచ్చి ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో వెళ్ళిపోయేందుకు కూడా ఇక్కడైతే ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ఏదేమైనా సరే ఉదయం నుంచి జరిగినటువంటి రసాబస అయితే కనుక ఇప్పుడు సజావుగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈ అజెండాకు సంబంధించినటువంటి 57 అంశాలను కూడా పూర్తి స్థాయిలో క్లియర్ చేసుకున్నారని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్.